అందముగా ఉండాలని ఎవరు కోరుకోరు? అందముగా కనపడాలని ఎంతోమంది ఆశిస్తారు. అందము కొరకు, సౌందర్యము కొరకు స్త్రీలే కాదు, ఈ రోజుల్లో పురుషులు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు. ఎంతో కష్టము, డబ్బు, శ్రమ అన్ని వెచ్చించిన ఈరోజు వారి అందము వారు కోరుకున్న ఆశించిన స్థాయిలో పొందలేకపోతున్నారు. ఎందుకంటే మన బాహ్య శరీరం యొక్క అందము కృషిస్తుంది, కృంగిపోతుంది. కాలము గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మన శరీరము యొక్క ఆయుష్ తగ్గి, కృంగి, కృషించి ఒకరోజు ఇది మట్టిలో కలిసిపోతుంది. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు మన సౌందర్యాన్ని, అందమును కోరుకొనుచున్నారు. అయితే ఆయన కోరుకునేది బాహ్య సౌందర్యము కాదు, శరీర అందము కాదు. ప్రభు కోరుకునేది మన అంతరంగ సౌందర్యము, మన ఆలోచనలలో అందమైన స్థితి, మన మాటల్లో అందమైన స్థితి, మనము చేసే పనుల్లో సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదర, సహోదరి, ఒకవేళ నీ జీవితము దుర్భరమైన స్థితిలో కృంగిపోయి, కృషించిపోయి, నీ అంతరంగంలో ఉన్న మనస్సు దుఃఖిస్తూ, ఏడుస్తూ ఉంటే నీకొక మంచి అవకాశము. దుర్భరమైన నీ జీవితాన్ని సౌందర్యవంతముగా, అందముగా మార్చుకోవటానికి బైబిల్ అనే ఒక శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మానవాళికి అనుగ్రహించినాడు. ఈరోజే, ఈ క్షణమే బైబిల్ యొద్దకు రమ్ము, బైబిల్ను ధ్యానము చేయము. దేవుడు నీ అందవిహీనమైన స్థితిని, నువ్వు కృంగి కృషించిన స్థితిని, పాడైపోయిన నీ అంతరంగ పురుషుణ్ణి దేవుడు మార్చి అందముగా, సౌందర్యవంతముగా చేయును. దేవుడు అలాగు మిమ్మల్ని దీవించును గాక.